షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. అపాయకరమైన కాలములు, అపాయకరమైన విశ్వాసులు, కృతజ్ఞత లేని వారు, అన్గ్రేట్ఫుల్ పర్సన్స్. సార్వత్రిక సంఘములో false believers with ungrateful attitude. కృతజ్ఞత లేని హృదయం కలిగిన వారు నేటి సార్వత్రిక సంఘములో ఉన్నారు. మీన్స్ హ్యావింగ్ టోటల్ lack of gratitude towards God and other people. దేవుని పట్ల కృతజ్ఞత భావం ఉండదు. మేలు చేసిన వారి పట్ల కూడా కృతజ్ఞత భావం లేని వారు ఉన్నారు. It describes the people who feel deeply entitled and refuse to appreciate kindness and fail to say thank you for the good things they receive. వారు పొందుకున్న మంచి విషయాల కొరకై వారు వందనాలు చెల్లించరు. చూపిన దయను వారు ప్రశంసించరు. దాని అర్థం గమనిస్తే describes people who feel no obligation towards others, meaning they take help for granted. ఇతరులకు మన కృతజ్ఞత చెల్లించాలని, అది మన బాధ్యత అనే విషయాన్ని మర్చిపోతారు. దే టేక్ హెల్ప్ ఫర్ గ్రాంటెడ్. ఇతరు సాయం చేసినప్పుడు చేయాలంతే అన్న భావం కలిగిన వారు ఉంటారు. అంత మాత్రం కాకుండా ఈ కృతజ్ఞత భావం అనేది అహంకారానికి సూచనగా ఉన్నది. అన్గ్రేట్ఫుల్నెస్ goes hand in hand with lovers of self and boasting. కృతజ్ఞత లేని భావం అనేది మొదటి లక్షణం గమనించాము. తమ తాము ప్రేమించుకున్న వారి కోవలోకి వస్తుంది. తమ తాము ప్రేమించుకుంటున్నారు. ఉప్పొంగే స్వభావం వాళ్ళ ఉన్నది కాబట్టి ఇతరులకు వారు దేవుని కృతజ్ఞత చెల్లించే స్థితిలో ఉంటున్నారు. And people think they deserve everything. They do not feel happy or thankful when they receive a gift. Instead they feel angry if they do not get what they want. వారికి కావాలని దొరకనప్పుడు వారు ఎంతగానో కోపగించుకుంటారు. వారు అన్ని పొందుకోవడానికి మేము అర్హులం అనుకుంటారు. వీరు అన్డిజర్వింగ్ పర్సన్ డిజర్వ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని ద్వారా మనం పొందుకోవడానికి ఏ అర్హత మనకు లేదు. దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి వాటి కొరకు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కాబట్టి మనం దేవునికి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత మనం చెల్లించాలి. ఇట్ షుడ్ బి ఎ డైలీ యాటిట్యూడ్. నిత్యము కూడా ప్రతి విషయము దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఇలాగ చేయుట యేసుక్రీస్తు మీ విషయం దేవుని చిత్తమున దేవుని వాక్యం సెలవిస్తుంది. బీ థ్యాంక్ఫుల్, కృతజ్ఞతలే ఉండండి. ఇస్రాయేల్ ప్రజలు గమనించారు. అన్థ్యాంక్ఫుల్ పర్సన్, అన్గ్రేట్ఫుల్ పర్సన్, దే ఫర్గాట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. వారు వెంటనే మర్చిపోయారు. దేవుని కృతజ్ఞత చెల్లించకుండా బదులుగా వారు దేవుని మీద సనిగినారు. వారు దేవుడు మనకి ఇచ్చిన ఉచితంగా ధారాళంగా మనకు దయచేస్తున్నాం కాబట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు, అందరం మేలు పొందుకున్నప్పుడు వి షుడ్ సే థ్యాంక్ యూ. వారికి మనం వందనాలు చెల్లించాలి. కాబట్టి కృతజ్ఞత కాకుండా కృతజ్ఞత హృదయంతో జీవిస్తూ ముందుకు సాగిపోవడానికి, కృతజ్ఞత చెల్లించడం మంచిదనే విషయాన్ని గ్రహించుకొని ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞత లేని వారముగా ఉండకుండా ప్రభువా, ప్రతి విషయం మీ కృతజ్ఞత చెల్లించి ఎవరైతే మాకు సహాయం చేస్తుంటారో, మేలు చేస్తుంటారో
వారి పట్ల కృతజ్ఞతగా జీవించడానికి తండ్రి అది మీ హృదయాన్ని ఎంతగానో సంతోషపరుస్తుంది. కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.